ప్లాట్లు ఉంటాయి మేడం మొత్తం ఇక్కడ? ఇక్కడ 450+ ఫ్లాట్స్ ఉన్నాయండి మొత్తం. అంటే ఏ బ్లాక్, బి బ్లాక్? ఏ బ్లాక్ బి బ్లాక్ కలిపి ఇంచుమించు 500 వరకు ఉంటాయి మొత్తం. సో ఉండడం అయితే 450 ఫ్యామిలీస్ ఉంటున్నారు ఇప్పుడు. సో పక్కనే ఇప్పుడు బఫర్ జోన్ అని చెప్తున్నారు, పక్కనే మూసీ ఉంది. గతంలో పర్మిషన్ ఇచ్చేటప్పుడు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు, ఇప్పుడు ఎట్లా కూలగొడతామని చెప్తున్నారు? క్వశ్చనే మాది ఫస్ట్ ఆఫ్ ఆల్ కి మూసీ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఇది ఒక ఏమంటారు నార్మల్ బ్యాంక్స్ ఇవ్వలేవు ఇక్కడ లోన్స్, ఎస్బీఐ ఇచ్చింది మోస్ట్ ఆఫ్ ద థింగ్. సో ఈరోజు ఎస్బీఐ లోన్స్ ఎట్లా ఇచ్చింది, మరి వాళ్ళే పర్మిషన్స్ ఇచ్చారు, వాళ్ళే ఇప్పుడు ఇవన్నీ ఇచ్చారు, కన్స్ట్రక్షన్, ఎలక్ట్రిసిటీ, ట్యాక్సెస్ ఇవన్నీ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే అయింది కదా. సో ఇప్పుడు సడన్గా ఎట్లా గుర్తొచ్చేసింది కేసీఆర్ రేవంత్ రెడ్డి గారికి నిద్రలోకి ఇక్కడ పర్మిషన్ లేకుండా కట్టిర్రు అని చెప్పేసి ఎట్లా గుర్తొచ్చింది అనేది మా క్వశ్చన్ యాక్చువల్గా. సో మీరు మీడియా వాళ్ళని అడగాలి. బట్ స్టిల్ మీడియా అడిగిన ప్రతిసారి తను ఏం చెప్తున్నాడంటే మొన్న న్యూస్లో ఇట్లాంటి శాపనార్థాలు ఇట్లాంటి ఏడుపులు మాకు మస్తు వస్తాయి, బట్ నేను చేస్తా అంటున్నాడు. బట్ ఆయన చేస్తే ప్రజలు ఏం చేస్తారా కూడా తను రెడీగా ఉండాలి ఈసారి తీసుకోవడానికి ఆ యాక్షన్. ఎట్లాంటి యాక్షన్ ఉంటుంది మీద నుంచి? ఇంకా 3 ఏళ్ళు ఉంది ఎలక్షన్, అప్పటికి ఇట్లాంటి విధ్వంసాలు ఎన్నో జరుగుతాయి కదా సార్. అట్లాంటివి విధ్వంసాలు ఎన్నో జరుగుతాయని అనుకోవద్దు. ప్రతిసారి ఒక్క మనిషి నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే బెటర్ తను ఇక్కడికి ఆపేస్తే బెటర్. ఎందుకు అంటే తను అనుకుంటుండొచ్చు మేబీ ఇట్స్ జస్ట్ అ స్మాల్ క్రౌడ్, ఒక 2000 మెంబర్స్, 3000, బట్ అందరం డిసైడ్ అయ్యి ఒక ఏరియా నుంచి కదిలొస్తే కొన్ని వేల మంది ఉంటాం. సో తన ఇంటి ముందు నిజంగానే కూర్చొని మేము అదే బుల్డోజర్లు తీసుకొని మేము అదే ప్రాజెక్ట్ మేమే సెట్ చేసుకొని ఇప్పుడు తన కార్యకర్తలతోని తను ఒక 1000 కోట్లు ఎట్లయితే జమ చేస్తాడో మా ఎంపీఆర్ వాళ్ళు కూడా మేము కూడా కొన్ని అమౌంట్ వేసుకొని మేము కూడా జమ చేసి తన ఇల్లు డెమాలిష్ చేసి మేము కూడా ఒక ప్రాజెక్ట్ కట్టి అక్కడ ఒక విగ్రహం కట్టాలనుకుంటున్నాం మరి. సో తను దానికి రెడీ ఉన్నాడా, ఆ కాన్సిక్వెన్సెస్కి రెడీ ఉన్నాడు అంటే దెన్ ఈవెన్ వీఆర్ రెడీ ఫర్ ఇట్. గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది, ప్రభుత్వం వాళ్ళది, మంత్రులు, ముఖ్యమంత్రులు వాళ్ళే, పోలీస్ వ్యవస్థ వాళ్ళదే. మీరేం చేయగలుగుతారు? మొత్తం పోలీసు బలగాలను దింపుతారు, మిమ్మల్ని అరెస్ట్ చేసి కూలగొడతారు, పెద్ద ఇదేమున్నది? సో వీ కెన్ డూ ద సేమ్ థింగ్, వీ కెన్ ఆల్సో డూ ద సేమ్ థింగ్. ఒక రోజు పోలీసు వాళ్ళు వస్తారు, కొన్ని 1000 మంది దిగుతారు, బట్ అదే మేము దిగితే వాళ్ళ ఇంటి ముందు. సో ఇట్స్ ఆల్సో ద సేమ్ థింగ్ కదా. తను గవర్నమెంట్ తన చేతిలో ఉంది కాదు, మేమిస్తే తన చేతిలో ఉంది. సో వీ కెన్ పుల్ ఇట్ బ్యాక్ ఎనీ టైమ్. ఇఫ్ ఈస్ డూయింగ్ సమ్ థింగ్స్ లైక్ దిస్, అందరు ఇండ్లు కూలగొట్టి ఆక్రమిస్తానంటే వీ కెన్ టేక్ ఇట్ బ్యాక్ ఎనీ టైమ్ డెఫినెట్గా. ఈవెన్ వీ హ్యావ్ పీపుల్ అరౌండ్ వేర్ వీ కెన్ డూ సంథింగ్. సో తను ఓన్లీ స్టేట్, ఈవెన్ వీ హ్యావ్ సెంట్రల్ అట్ బ్యాక్ ఆఫ్ అస్. సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. మాకు కూడా ఉండే జనాలు, మాకు కూడా ఉండే కాంటాక్ట్స్, అవన్నీ కాంటాక్ట్స్ పక్కన పెడితే సార్ ఈవెన్ వీ హ్యావ్ పీపుల్ హు ఆర్ ఫైటింగ్ ఫర్ దర్ రైట్స్. సో మేము అందరం కలిస్తే హీస్ జస్ట్ నథింగ్. కానీ మూసీ సుందరీకరణ, మూసీ మొత్తం గబ్బు పట్టిపోయింది, మురికుంది, దాంట్లో క్లీన్ చేయాలి. ఇట్లాంటి అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి, చాలా డిమాలిష్ చేసారు. సో పక్కనే ఉన్నటువంటి ఇట్లాంటి వాటిని మేము నిర్మూలిస్తాము, ఇప్పుడు మీకు కూడా వేరే దగ్గర ప్లాట్లు ఇస్తామంటారు కదా, మీరు యాక్సెప్ట్ చేస్తారా? నో, వేరే దగ్గర ఫ్లాట్స్ ఇస్తాము అంటే దే ఆర్ జస్ట్ టెలింగ్ రౌండ్ ఫిగర్ అరౌండ్ 70 lakhs, 80 lakhs. ఇట్స్ నాట్ ద పాయింట్ ఆఫ్ మనీ సార్, ఇట్స్ ద పాయింట్ ఆఫ్ ద ప్లేస్. అర్థమైందా? ఎందుకంటే కాస్ట్ డబుల్ బెడ్రూమ్ ఆర్ ట్రిపుల్ బెడ్రూమ్ ఎంత ఉండొచ్చు కాస్ట్? సార్ కాస్ట్ మ్యాటర్ కాదు సార్. ఇప్పుడు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఒక 70 lakhs ఉంది, ట్రిపుల్ బెడ్రూమ్ ఒక 90 lakhs ఉన్నది. బట్ వీ డోంట్ గెట్ దిస్ ఏరియా, వీ డోంట్ గెట్ దిస్ కంఫర్ట్. యూ కెన్ జస్ట్ గో ఇన్సైడ్ అండ్ యూ కెన్ జస్ట్ take a shoot over there. It's a 20 years old building. You can't even find a new 2-year-old building also so neat and clean. It's very hygiene, very disciplined and very nice where we can stay. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కంఫర్ట్గా ఉంటారు. వీ హ్యావ్ నో రిస్క్ అండ్ ఏ టెన్షన్ ఉండదు. మాకు ఆఫీస్కి వెళ్ళిన పిల్లల గురించి టెన్షన్ ఉండదు. ఇట్స్ వెరీ కంఫర్ట్ జోన్. మీరు ఎన్నేళ్ళ నుంచి అపార్ట్మెంట్లో ఉంటున్నారు? నేను వచ్చి ఇట్స్ ఓన్లీ జస్ట్ 1 year, బట్ ఐ కెన్ ఫీల్ దట్. సో ఆల్మోస్ట్ 20 years నుంచి ఉన్న వాళ్ళు వెళ్ళాలి అంటే దట్స్ క్వైట్ ఇంపాసిబుల్. ఎక్స్పెక్ట్ చేసిరా ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం ఫేస్ చేస్తామని చెప్పి? నో, నెవర్ యాక్చువల్లీ. బట్ వింటూ ఉన్నాం న్యూస్లోకి హైడ్రా వచ్చింది, అది కూల్ చేస్తున్నాం, ఇది కూల్ చేస్తున్నాం అని, బట్ వీ నెవర్ థాట్ ఇట్ వుడ్ కమ్ నియర్ అస్ యాక్చువల్లీ. But no problem, let's just face this. So we are not ready to give the apartment at any cost. Maybe ఎట్లా ఫేస్ చేస్తారు మీరు? ఎట్లా ఫేస్ చేస్తారు? Sir, we didn't plan it yet. But if we plan it, definitely గా ఫేస్ చేయడానికి రెడీ ఉన్నాం. సో తను ఓన్లీ ఒక స్టేట్లో సీఎం మాత్రమే. సో హీ హ్యాస్ టు రిమెంబర్ దట్ హీస్ జస్ట్ సీఎం. అది కూడా మేము ఓటేస్తేనే తను సీఎం అయ్యాడు. సో వీ కెన్ డూ ఎనీథింగ్. సమ్ టైమ్స్ వండర్ హ్యాపన్స్. సో తను ఒక్కసారి గేట్ టచ్ చేయని దెన్ వీల్ షో వాట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ. కానీ ఎందుకు మీకు అంటే ఈ డిమాలిషన్ ఇవన్నీ ఇప్పుడు మూసీ సుందరీకరణ అని చెప్పి చెప్తున్నారు కదా, నిజంగానే సుందరీకరణ పేరు మీద కూలగొడుతున్నారా లేదంటే రియల్ ఎస్టేట్స్ చేయడానికి అట్లాంటి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి? చాలా మంది మాట్లాడుకుంటారు బయట. సార్ ఇట్స్ యాక్చువల్లీ మూసీ సుందరీకరణ అంటే మూసీకి మీరు ఇక్కడ చూడండి, ఇట్స్ ఆల్రెడీ 50 feet, ఇట్స్ ఆల్రెడీ అవైలబుల్. హీ కెన్ డూ దట్. మూసీ చేయడానికి ఈ ఇల్లు కూడా కొట్టడానికి అసలు ఎటువంటి లింక్స్ లేవు. తను అక్కడ ఇప్పుడు యాక్చువల్గా కేసీఆర్ లాస్ట్ టైం ప్రతి మూసీ సరౌండింగ్ కానీ ఒక చెరువుకి సరౌండింగ్
సంథింగ్ కానీ హీ జస్ట్ బిల్ట్ అ సైకిల్ రన్వే కానీ లేకపోతే వాక్ వే కానీ ఇంకోటి నార్మల్ ఎక్సర్సైజెస్ చేసేది కానీ ఇట్స్ బ్యూటిఫుల్. తను ఎవరిది కూడా డెమాలిష్ చేయలేదు అండ్ హీ హాస్ డన్ దట్. సో అట్లా చేయాలి. ఇప్పుడు ఇక్కడ కూడా నీకు ఆల్మోస్ట్ చాలా ఏరియా ఉంది, యూ కెన్ డూ దట్ కన్స్ట్రక్షన్. సో నువ్వు ఇక్కడే చేయాలి, ఇదే కూలగొట్టాలి అనేది ఇట్స్ డెఫినెట్లీ ఎ బిజినెస్. అది రియల్ ఎస్టేట్ అవ్వచ్చు లేకపోతే ఇంకేమన్నా అవ్వచ్చు, బట్ చేసుకోనివ్వండి, బిజినెస్ చేయండి. ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ అట్లీస్ట్ 10 people. నీ సొంత ఇంటికి నువ్వు నింపుకోవడానికి ఇట్లా ఇంతమందిని కూల్ చేస్తా, దట్స్ నాన్ సెన్స్ అట్లా. సో అది కాని పని, వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్ అట్ ఎనీ కాస్ట్. ఓకే,